ఏంటి సంగతులు? మన బండి ఫోర్డ్ మస్టాంగ్ మొత్తానికి వచ్చేసింది. 18 రోజులు ఉంచుకున్నారు బండిని. 10 రోజుల వరకు బండికి ఏం జరుగుతుందో అసలు వాళ్ళకి అర్థం కాలేదు. ఏ ప్రాబ్లం లేదు కాబట్టి లోపల ట్రాన్స్మిషన్ పవర్ ట్రైన్ ఉంటుంది కదా, ట్రాన్స్మిషన్ లోపల లీడ్ ఫ్రేమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, లెడ్ ఫ్రేమ్ అని కూడా అంటారు. ప్రాబ్లం అది అయి ఉంటుంది అని చెప్పి 2 మెకానికులు, ఒక ఎలక్ట్రీషియన్, 3 పనిచేశారంట బండి మీద. వాళ్ళకి ఏం అర్థం కాక చివరికి అది ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పి నాకు ఫోన్ చేసి అప్రూవల్ తీసుకొని అది మార్చి చూస్తాము అన్నారు. ప్రాబ్లం అది కాకపోతే ఏం చేస్తారు అన్న, మళ్ళీ ఓల్డ్ పార్ట్ పెడతాము అని చెప్పారు. ఆ లీడ్ ఫ్రేమ్ అనేది అంత ఈజీగా దొరకదు. మెకానికల్ కాంపోనెంట్స్ ఈ పవర్ ట్రైన్ అంటే గేర్ బాక్సు కింద ఆ గేర్లలో ఉండే ఒకటే ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంటు లీడ్ ఫ్రేమ్, అది ఎగిరింది. అది ఎలక్ట్రిసిటీని సరిగ్గా పాస్ చేస్తుంది అనమాట. బ్యాటరీ నుంచి ఇంజిన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని తీసుకొని ట్రాన్స్మిషన్కి పంపించింది. సూట్ కేసుకు మళ్ళీ ఇంత రావు, కొంచెం ఒక ప్లేట్ ఎలా ఉంటుందో అలా ఉంది. అది ఎగిరింది. దాని రేటు $400, అంటే 24,000. ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి పట్టుకొని రిపేర్ చేయడానికి అయిన కాస్ట్ $2,200 వేశారు, అంటే 2 లక్షలు. మొత్తం కింద చాలా ప్రాబ్లం ఎక్కడుందో అని చెప్పి కనుక్కోవడానికి బండి మొత్తాన్ని తుక్కుగా అంతా ఇప్పదీసి పెట్టి ఎక్కడికి పడితే అక్కడ మొత్తం పార్ట్లన్నీ ఇప్పదీశారు. ఇదిగో ఇక్కడ చూడు, మన టూల్ బ్యాండ్, నా ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ టూల్ స్టిక్కర్ ఎగిరింది. ఇదిగో ఇక్కడ గీతలు పెట్టారు. ఇటువంటి కామన్ అనమాట. బండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత రకరకాల డ్యామేజ్లు చేస్తారు, కాస్మెటిక్ డ్యామేజెస్. ఇంకా కనపడకుండా ఏం ఎగరబెట్టారో తెలియదు. ప్రస్తుతానికైతే అది బండి ఇప్పుడే వాష్ చేస్తున్నా. ఎంత చండాలం చేయాలో అంత చండాలంగా చేసి పెట్టారు. కనీసం బండి వాష్ కూడా చేయలేదు చేతికి ఇచ్చేటప్పుడు. వాళ్ళు ఎందుకు చేస్తారులే కానీ మొదట్లో చేసేవాళ్ళు. మొదట్లో అంటే ఇప్పుడు 5-6 సంవత్సరాలు నాడు, ఇప్పుడు చేయట్లేదు. ఇదేంటి ఇక్కడ ఏదో అస్సాం చేశారు. ఇగో ఇవన్నీ కొత్త గీతలు. ఇవన్నీ మన మస్టాంగ్ ప్రాబ్లం ఇంతకుముందు చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే హైవే మీద నడిపేటప్పుడు ట్రాన్స్మిషను ఒక రకమైన సౌండ్ ఇటు జర్కుకు మళ్ళీ వచ్చి బండి క్రూజ్ కంట్రోల్ ఆగిపోయింది. తర్వాత సడన్గా బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి సిగ్నల్ వచ్చింది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ పోయింది అని చెప్పి సిగ్నల్స్ వచ్చినాయి. అన్నిటికీ కూడా ప్రాబ్లము ఆ లీడ్ ఫ్రేమ్. అది వెహికల్ స్పీడ్ సెన్సర్ని కంట్రోల్ చేసిద్ది అనమాట. స్పీడ్ సెన్సర్నే కాదు, ట్రాన్స్మిషన్ని, గేర్ బాక్స్ని చాలా కంట్రోల్ చేసిద్ది. అసలు ఒకనొక మూమెంట్లో ఫోర్డ్ వాళ్ళు ఫోన్ చేసి బండికి ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్ళిపో అని చెప్పారు. అదంతా కాదు, ఇంకో మాట చెప్పమని చెప్పారు. మేము ఎంత టెస్ట్ చేసినా కానీ ఇప్పుడు ఓబీడీ కనెక్టర్ అని చెప్పాను కదా. ఓబీడీ కనెక్టర్ అంటే ఇదిగో ప్రతి బండికి ఇదిగో ఇక్కడ ఒక ప్లగ్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఇదిగో ఈ పిన్ను. దానికి పెట్టంగానే బండికి ఏ ప్రాబ్లం ఉందో ఎలక్ట్రికల్ కాంపోనెంటు అంత లిస్ట్ ఇచ్చిద్ది అనమాట. ఏ కోడ్ పోయింది, ఎలా చేయాలి, ఏంది అని చెప్పి. బండి ప్రాబ్లం ఏముందనేది వాళ్ళకి చెప్పట్లేదు. బండి ప్రాబ్లం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని ఏం చేశారు అంటే ఒక్కొక్క పార్ట్ పోయి ఎక్కడ పోయింది అని చెప్పి ప్రతి దాన్ని టెస్ట్ చేసుకుంటా ఏ ప్రాబ్లము ఏ బండిలో ఎక్కడా కూడా ఏం ప్రాబ్లము లేదు, చివరికి లీడ్ ఫ్రేమ్ ప్రాబ్లం ఉండొచ్చు, అది మార్చాలి అని చెప్పారు. లీడ్ ఫ్రేమ్ అనేది ప్రాబ్లం వస్తే బండి బటన్ పెట్టంగానే లీడ్ ఫ్రేమ్ ఎగిరింది, రిప్లేస్ చేయండి హో అని చెప్పి వార్నింగ్ ఇవ్వదంట ఫోర్డ్లో. వేరే ఆటిల్లో ఇచ్చిద్దో లేదో నాకు తెలియదు. అందుకని ఐడెంటిఫై చేయడానికి అంత టైం పట్టింది. ఒకనొక మూమెంట్లో ఇందాక చెప్పాను కదా, బండిలో ప్రాబ్లం లేదు తీసుకెళ్ళిపో అని చెప్పారు. నేను ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను. బండి బ్రేక్ డౌన్ ఖచ్చితంగా అయ్యిద్ది నేను నడిపే డ్రైవింగ్ స్టైల్కి. అప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ అని గట్టిగా అడిగితే అప్పుడు కొంచెం భయపడ్డారు. బండిని హైవే మీదకి తీసుకెళ్ళి తొక్కండి యాక్సిలరేటర్ అన్న. అలా తొక్కిన తర్వాత అప్పుడు ప్రాబ్లం ఏందనేది వాళ్ళకి అర్థమైంది. నడుపుతూ ఉన్నప్పుడు హై స్పీడ్లోకి వెళ్ళట్లేదు. 395 హార్స్ పవర్ ఉన్న బండి 100 హార్స్ పవర్ ఉంటే ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ప్రాబ్లం రిపీట్ అయిన తర్వాత
2 ఇంజనీర్లు పనిచేశారు, ఒక ఎలక్ట్రీషియన్ పనిచేశాడు, మొత్తం రిపేర్ వచ్చి చివరికి రిపేర్ చేశారు. బండి 1,05,000 మైళ్ళు, అంటే 160 ప్లస్ 168, 168,000 కిలోమీటర్లు తిరిగింది. ఇప్పటి వరకు మన బండికి వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం అదే. మెకానికల్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ మస్టాంగ్కి ఒక్కటి కూడా లేదు. 2015లో తీసుకున్న బండి ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. మొత్తం దుమ్ము చేసి పెట్టారు. ఒక రౌండ్ వాష్ చేపించేసి మళ్ళీ వీకెండ్కి రెడీ అవుతున్నా తిరగడానికి. అయితే మన బండి సిమ్టమ్స్ ఏ ప్రాబ్లం వచ్చిందో సిమ్టమ్స్ అన్నీ చాట్ జీపీటీ, గూగుల్ అన్నిట్లో పెట్టారు. అవన్నీ చెప్పేవన్నీ కూడా స్పీడ్ సెన్సర్ పోయింది, ట్రాన్స్మిషన్ పోయింది అని రకరకాల ఆన్సర్లు చెప్తున్నాయే కానీ లీడ్ ఫ్రేమ్ ఎగిరింది అని చెప్పి ఎవరూ చెప్పలేదు. అంటే ఏఐ కూడా చెప్పలేదు. అంతెందుకు ఫోర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పలేకపోయారు ఇంత తెలిసిన తర్వాత. అట్లా కాదురా, మీరు బళ్ళ మీద పనిచేస్తూనే ఉంటారు కదా, మస్టాంగ్ ఇప్పటి వరకు ఇటువంటి మస్టాంగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి అడిగితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎగ్జాక్ట్గా నీ మోడల్లో మరి నువ్వు చెప్పిన సిమ్టమ్స్ మాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు అని చెప్పారనమాట. యూట్యూబ్ కామెంట్లు ఎంత పవర్ఫుల్లో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. ఏంది అంటే చాట్ జీపీటీకి 10 లైన్లు రాశా నా ప్రాబ్లం ఏందనేది. ఆ 10 లైన్లు తీసుకొని యూట్యూబ్లో కొడితే యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ అనేది చాలా యూనిక్గా పనిచేస్తుంది. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కామెంట్స్ లోపలికి వెళ్ళి, వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి, టైటిల్లోకి వెళ్ళి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి వీడు ఏం వెతుకుతున్నాడా అని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడానికి ట్రై చేసిద్ది. అటువంటి ప్రాబ్లం ఉన్న కొంతమంది వీడియోలు చూస్తే వీడియోలో కూడా నాకు మళ్ళీనే వీడియో పెట్టారు, ప్రాబ్లం ఉంది, ట్రాన్స్మిషన్ సరిగ్గా ఎత్తుకోవట్లేదు, సెకండ్ గేర్ నుంచి థర్డ్కి వెళ్ళట్లేదు, బండి 100 కిలోమీటర్ల కన్నా స్పీడ్ వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాళ్ళ వీడియోలకు వచ్చిన కామెంట్లు చూస్తే కింద ఎక్స్పర్ట్లు పెట్టిన ఆన్సర్లు ఉన్నాయి. లీడ్ ఫ్రేమ్ ప్రాబ్లము, తీసుకెళ్ళి మార్పిచ్చేయండి అని చెప్పి. నేను బండి ఇచ్చిన రోజు లీడ్ ఫ్రేమా అని అడిగా. వాళ్ళు ఏమంటారు అంటే లీడ్ ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే డైరెక్ట్గా ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అయినా సరే దాన్ని ఐడెంటిఫై చేయడానికి సెన్సార్స్ లేవు. టెక్నాలజీ వీళ్ళ దగ్గర కాదు, వేరే వాళ్ళు ఎవరి దగ్గర కూడా లేవంట. అందుకని లీడ్ ఫ్రేమా కాదా, ఎందుకంటే ఇప్పుడు మార్చి చూడాలి అంటే ఆ పార్ట్ మార్చాలి అంటే బండి బాటమ్ మొత్తం బండి కింద ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఓపెన్ చేసి దాని లోపల ప్లేట్లు తీసి అందులో ఫిట్ చేయాలి ఆ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ని. అంత చేసిన తర్వాత పార్ట్ అది కాదనుకో ఏంటి. అందుకని ముందు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్ని చెక్ చేశారు, అంత బాగానే ఉన్నాయి. ఎందుకు ఎగిరిందిరా లీడ్ ఫ్రేమ్ అని అడిగా. ఎగురుతూ ఉంటుంది, దాని ఏజు 10 సంవత్సరాలు దాటింది కదా, ఇంతకీ నువ్వు బండి ఎట్ట నడుపుతావు అని అడిగారు. ఎందుకు అని అడిగా. మేము డేటా తీసుకుంటాము. ఏం డేటా తీసుకున్నారు, ఇన్ని రోజుల నుంచి మీరు తీసుకున్న డేటా కరెక్ట్గా ఉండుంటే నా బండి ప్రాబ్లం ఏందనేది నేను చెప్పంగానే మీరు ఫిక్స్ చేసేవాళ్ళు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే నీ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అని అడిగితే నేను మొత్తం చెప్పాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు నడిపే పద్ధతి మార్చుకోవాలి అన్నారు. అది జరగదమ్మా. నాకు ఇన్స్టాలో కూడా కొంతమంది మెసేజ్ చేశారు, యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్లు చూశాను. మన బండికి ఉన్నటువంటి ప్రాబ్లమ్సే వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి. మీరు గనక మెకానిక్ దగ్గరికి వెళ్ళి, ఇంకొకటి మెకానికల్ తోటి పని అవ్వదు. 3-4 మెకానికల్ దగ్గరికి వెళ్ళా, $200 $300 ఛార్జ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏందనేది తెలవట్లేదు. నాకు అర్థమైపోయింది, ఫోర్డ్ ఇంజనీర్లు తప్ప ఇంకా దాన్ని ఎవరు తీయలేరు అని చెప్పి. అసలు ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బండిని వేరే మెకానిక్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం తీసుకెళ్ళా మొన్న. అనవసరంగా తీసుకెళ్ళా, అక్కడ ఎట్లాగూ పని కాలేదు. చాలా క్రిటికల్ కాంపోనెంట్ లీడ్ ఫ్రేమ్ అనేది. మీకు సేమ్ ప్రాబ్లం ఉంటే ఆ యాంగిల్లో లీడ్ ఫ్రేమ్ అనేది ఎగిరిందా అనే యాంగిల్లో రిపేర్ చేయించుకోండి. అదనమాట మన ఫోర్డ్ మస్టాంగ్ అప్డేట్. అయినా ఫోర్డ్ మస్టాంగ్ ఎందుకు నడుపుతామంటే, మస్టాంగ్ అంటే ఏంటో తెలుసుగా, గుర్రం. అనవసరంగా గుర్రాన్ని హింస పెట్టడం నాకు ఇష్టం లేదు. గుర్రం ఎక్కి నడిపే బదులు మస్టాంగ్ తోలుతాం. దబిడి దిబిడే కానివ్వండి మరి.